కిలోమీటర్స్ ఉంది మొత్తం రోడ్ ఉందంట. ఇంకోటి 70 కిలోమీటర్స్ ఉంది, ఒక 10,000 కిలోమీటర్లు ఆఫ్ రోడ్ ఉంటుందంట. సో కొంచెం 20 కిలోమీటర్లు తగ్గుతుంది కదా అని చెప్పేసి ఈ రూట్లో వెళ్తున్నాము. కొంచెం ఆఫ్ రోడే ఉంది, కొంచెం ఈజీగా ఉంది అన్నారు ఈ రూటు. కొత్తగా టాపు నువ్వుగా టాపు 2 పాస్ నుంచి పాస్ అయితే మిగిలిన పాస్ పోతాం అనమాట. సో 2 రోడ్లు ఉన్నాయి. సో ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇది చూస్ చేసుకున్నాం. వచ్చేటప్పుడు అట్లా వస్తే 2 రోడ్లు కవర్ చేసేది ఉంటుంది అని చెప్పేసి ప్లాన్ అనమాట. సో ఓకే చలో కదా. వ్యూ అయితే మంచి వీడియో కొండలు కానీ మొత్తం చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. అట్లా చాలా షార్ప్గా లేదు. అక్కడి నుంచి కలర్ స్ప్రెడ్ అయ్యేటట్టున్నాయి. నైట్ వ్యూ అయితే మాత్రం అద్భుతంగా ఉండే. ఇంత దూరం వచ్చినందుకు సాలిడ్గా బాగా అనిపించింది, అదా వచ్చింది. మంచి భయానక ఆఫర్ వచ్చింది ఇది. ఎట్లా అంటే అట్లా ఉంది. కొత్త మొత్తం ఓకే. మొత్తం రేగిస్తాన్ ఉంటుంది. మొత్తం ఎదారిలాగా ఇలా అవుతున్నాం నేను. వావ్, ఇది ఆడుకుంటుంది. ఇట్లా 15 కిలోమీటర్లు ఉంది ఆఫ్ రోడ్. దూరం పడేది ఏం కాంగ్రెస్ వెళ్ళదు. అయితే ఇట్లా రౌండ్ అడ్డం లేదు రోడ్డు మీద. నీళ్ళు పోయేది లేకపోతే ఎట్లా వెళ్ళదు. దగ్గర స్పీడ్ బ్రేకర్లు వస్తుంది చూడండి రోడ్డు మీద అక్కడక్కడ. ఆ టైప్లో రౌండ్ పడ్డట్టు అయింది. నుంచి వ్యాలీ కింద నుంచి మొత్తం ఆఫ్ రోడ్ అంతా. రోడే లేదు. ఎక్కడి నుంచి వచ్చినాం. చుట్టూ స్నో మౌంటైన్స్, మధ్యలో మౌంటైన్స్, జోన్ ఎట్లా పైకి సీదా ఆఫ్ రోడ్ గలీజ్గా. నీళ్ళంతా వచ్చేసి అంతా ఏకెక్కడైంది డైరెక్ట్ సీదా. కొంచెం ఇట్లా సార్ అన్నీ తక్కువ పెట్టాలి. మరీ ఊరికి 56 degrees హాయిగా పెట్టేసాను. ఇది ఇంకా నేను పెట్టాలి వల్ల ఎక్కుతున్నా చెప్పకుండా లిటరలీ
ఇది మాత్రం స్మూక్. నేను చూసిన ఒక 9 మందికి ఆల్మోస్ట్ పైకి ఎక్కుతున్నాను. బజాకి జంగాలు బట్టి ఒక మంత్రం ఉంటుంది అనమాట, శాంతికి చిహ్నం. ఎక్కువ పవర్ మీద ఒక అవుతుంది అనమాట. ఇటు అరవై దగ్గర సాహసం ఎక్కచ్చు. దంపి సరికి తిప్పలేకపోతుంది. ఒక 15 కిలోమీటర్ల ఆఫ్రోడ్ తర్వాత చాలా మంచి రోజు అంటే డిసెంబర్ రోజు వచ్చింది. ఈరోజు రచ్చపెట్టుకుని ఓకే ఆఫ్రోడ్ ఎక్కించింది. నెక్కిలే సరే నా ఎక్కిలేట 16,000 feet అవుతుంది అది. ఇప్పుడే దిగుతున్నా మౌంటైన్. ఏమంటే ఆక్చులు జొరల బర్రెలు బాగున్నాయి ఇక్కడ, బాగా తింటాయి అన్నమాట. ఇవి మంచిగా ఇట్లా వాడికి ట్యాగులు కూడా వేసారు. బాగు ట్రేసింగ్ ఉన్నట్టుంది. బర్రెలు బాగుంటాయి. కొన్ని దగ్గర వీటిని సైడ్ ఫోటోలు దిగనిస్తారు, ఇట్లా వాడేస్తారు దాన్ని. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక డైవర్షన్ దగ్గర ఉన్నాం. అంటే ఇండియన్లాకు 2 routes ఉన్నాయి అనమాట. హాండా నుంచి ఒకటి పొత్తుల పాస్ అని, నాగుల పాస్ అని. ఇప్పుడు వచ్చింది మనం నడుపుల పాస్. ఐఎస్ మోటరబుల్ రోడ్డా? ఓకే, వెల్కమ్ టు అని ఉంటుంది ఈ రోడ్డే. మనం ఐఎస్ మోటరబుల్ రోడ్ ఎక్కుతాం అన్నట్టు. మళ్ళా రామ్లింగా కొంచెం బ్రీతింగ్ చూసుకోవాలి. ఇప్పుడు పైకి ఎక్కుతూ ఉంటాం. బాగా కష్టమవుతుంది అందుకే సతాయిస్తుంది. మేము ఇప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఉంటుంది కూడా ఇంకా పైకి వస్తుంది అనమాట. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఇంకా 18,000 feet అట్లా ఉంటుంది. సో మనం దానికంటే కూడా పైకి వచ్చేసాం. ఇంకొక 1000 feet ఎక్కొచ్చింది ఇంకో. మొత్తం అదంతా తిరుక్కుంటూ వచ్చేసినాం మొత్తం. ఇప్పుడు మామూలు లేరు, కనిపిస్తలేరు అసలు. ఆగిపోయారు ఇక్కడ. మొత్తం ఇల్లు ఎంత దాటుకుంటూ వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 19,000 feet ఉన్నాం. ఇంకొక 200 అయితే దీనికి వెళ్ళిపోతాం అనమాట. లేరు, ఆగిర్రు ఆయన అట్లా కనిపిస్తలేరు. వెళ్ళిపోయారా? ఎట్లేదు వరల్డ్స్ హైయెస్ట్ ఆక్సిజన్ కెఫే అంటే ఇది. మా బండి కూడా ఎట్లా వాళ్ళ హైయెస్ట్ కెఫే पार्किंग। हाँ कौन सा बाइक? अभी तो कुछ आ रहा ही नहीं बाइक। మంచి పెట్టలేదు పెట్టుకుంటుంది ఫోటో కోసం. ఇప్పుడు మనకు నా దాంట్లో అయితేనేమో అది పెడతావో దాంట్లో 130 చూపిస్తుంది, బట్ ఈ ఫోన్లో మాత్రం 412 చూపిస్తుంది. అంటే ఇది చైనా టైం అనమాట. చైనా టైంని క్యాచ్ చేసింది ఫోను. ఇప్పుడు నా దాంట్లో 142 చూపిస్తుంది. 3 hours డిఫరెన్స్, 2 hours డిఫరెన్స్. చలో పదంపా. చలో చలో చల్నా తేడా క్లోజ్ చేసినాం. చైనా టైం చూపిస్తుంది ఫోన్లో. నెట్వర్క్ వచ్చినట్టుంది. చైనా ఫోన్లో చైనా టైం డెమ్సో 18. ఈ డెమ్సో కానీ ఆల్మోస్ట్ బార్డర్ అన్నమాట. ఇక
ఇదే చైనా. ఇది వెరీ వెరీ సన్లైట్ షాడో పడి ఒదుక్కు రెడ్ ఒదుక్కు బ్లాక్ మధ్యలో మొత్తం ప్లేన్ కాబట్టి ఇక్కడ గ్రౌండ్ అయితే మస్తు చదువురా పెట్టుకోరు ఈ హైట్లో చచ్చిపోతారు ఎదురాడితో. అదే నేను మొన్న వస్తుంటే ఒక దగ్గర చూసినా అని క్రికెట్ ఆడుతారు. మా విలేజ్ దాటినాక ట్రోఫీ మెయింటైన్ అంటే ఒక టోర్నమెంట్ పెడతారంట. కేసు వాళ్ళతో మ్యాచ్ ఆడుతారు. మ్యాచ్ వేసి సూపర్ అనిపించింది. 20 నుంచి ముందు వస్తుంటే భయ్యా మళ్ళీ మంచి రోజు వచ్చేసింది. అయితే నీళ్ళ పోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు చాలామంది. అట్లా వెళ్ళకుండా డెన్సో కొన్ని ప్లేస్ తీసుకొని ఈ రూట్లో మళ్ళీ నోమాకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. నోమా నుంచి కూడా నీళ్ళ పోవచ్చు, లయహాన్లో అట్లా పోవచ్చు. లేదా ఇట్లా కూడా వచ్చి నీళ్ళ తీసుకొని మళ్ళీ ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చు. ఇది జర దగ్గర అవుద్ది అన్నమాట. అందులోకి పోతే అది ఒక 70-80 ఉంటుంది. మళ్ళీ ఆమె ఒక 70-80 వస్తుంది. ఇది మనకి ఒక 120లో అయిపోతుంది. అట్లా ఆయన కలిసి 50-120 దాకా వస్తుంది. అట్లా ఇట్లా 30-40 కిలోమీటర్లు సేవ్ అవుతుంది మనకు చాలా. ఇది వర్షం పడుతున్నట్టు కనిపిస్తుంది. వర్షం ఇంకా పడుతున్నా మేము మీద పడుతుంది. నేను ఇంకా మేఘాల నుంచి అట్లా పడుతుంది వర్షం అట్లా పడుతుంది అన్నమాట.